ప్రభువైన యేసుక్రీస్తు పర్వత ప్రసంగంలో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారని క్రైస్తవ నీతిశాస్త్రం అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. పరిశుద్ధ బైబిలు గ్రంథంలో ఇది చాలా ముఖ్యమైన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో పూర్తి వాక్యము ఇలా ఉంది. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. ఈ వాక్యంలో యేసు చెప్పదలచిన సందేశం ఏమనగా, శారీరక పాపం కన్నా, అంటే నీ శరీరంతో నీవు చేసే పాపాలకన్నా నీ హృదయంతో అనగా నీ హృదయంలో కలిగే చెడ్డాలోచనలతో నీవు చేసే పాపాలు ఎక్కువ. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తుకు నీ శరీరం కన్నా నీ హృదయంలోని ఉద్దేశమే చాలా ముఖ్యం. ఎందుకంటే నీ హృదయం మంచిదైతే నీ శరీరం కూడా మంచిదవుతుంది కాబట్టి. అర్థం ఏమిటంటే, పాపం కేవలం బయట జరిగే చర్యలతో పరిమితం కాదు. మన మనస్సులో పుట్టే దురాలోచనలు, చెడు ఆలోచనలు కూడా దేవుని దృష్టిలో పాపమే.